పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదు. ఒకప్పుడు ఒక సినిమా చేయడానికి కనీసం ఏడాది తీసుకునేవాడు. అత్తారింటికి దారేది తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది పవన్ కి. తర్వాత కాటమరాయుడు మాత్రం మొదలైన 6 నెలల్లోనే విడుదలైపోయింది. దీని తర్వాత వరుస పెట్టి సినిమాలు లైన్లో పెట్టాడు పవన్. ఎలక్షన్ల ముందు డబ్బుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మనీ కోసం పవన్ ఒక టార్గెట్ పెట్టుకునే ఇలా వేగాన్ని పెంచాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ తో మొదలుపెట్టి 2019 ఎలక్షన్స్ లోపు పవన్ చేయబోయే సినిమాలన్నింటితో కలిపి 150 కోట్ల దాకా పవన్ ఖాతాలో చేరొచ్చంటూ గుసగుసలు వినబడుతున్నాయి. డిజాస్టర్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది, కానీ ఆ సినిమా అనఫీషియల్ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ కు మాత్రం 25 కోట్ల దాకా లాభం పొందినట్టు సమాచారం. రీసెంట్ గా కాటమరాయుడు సినిమా కూడా అదే స్థాయిలో తీసుకున్నాడట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాకి 20 కోట్ల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినబడుతుంది. ఇది కాక 3-4 సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏఎం రత్నం నిర్మాణంలో ఒకటి, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో ఒకటి, ఇంకా 1-2 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. బండ్ల గణేష్ నిర్మాణంలో వాటాదారుడుగా పవన్ ఒక సినిమా చేయొచ్చని అంచనా. ఈ సినిమాలన్నింటికీ 20 నుంచి 25 కోట్ల మధ్యన లెక్క పెట్టుకుంటే పవన్ ఖాతాలో 150 కోట్ల దాకా వచ్చి పడతాయని అంచనా. ఈ భారీ మొత్తాన్ని కుటుంబం కోసం పక్కన పెడతాడా లేక జనసేన పార్టీ కోసం ఉపయోగిస్తాడా అన్నది మాత్రం వేచి చూడాలి.